హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన ఉస్మకుమారి గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ శిక్ష కాదు శిక్షణ, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. యువర్ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, సదానంద యోగి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్. శిక్ష కాదు శిక్షణ ఈరోజు మన టాపిక్. మరి అసలు కర్మలు ఎందుకు చేస్తాము, కర్మ అంటే ఏమిటి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ కర్మలు ఎందుకు చేస్తున్నాము ఇది అనేదితో మనము ఉంటున్నాం. ఎందుకు కర్మలు చేయాలా, అసలు కర్మలే చేయకుండా ఉండొచ్చు కదా, ఇంత బాధ ఎందుకు, కర్మలు చేయడం ఎందుకు, ఇంత బాధపడడం ఎందుకు అనే ఒక ఆలోచన మనకు ఎప్పుడు వస్తూ ఉంటుంది. మాస్టర్స్, మనమంతా కూడా మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి, జంతు జన్మల్లో కానీ, పక్షి జన్మల్లో కానీ, మామూలుగా ప్రకృతితో అనుసంధానమైన ఎవరిలో కానీ కర్మ అనేది ఉండదు. అందుకే మొట్టమొదట ఒక జంతు జన్మ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే చివరి జన్మ జంతు జన్మ, జంతు జన్మ నుంచి మానవ జన్మకు వస్తారు. ఆ జంతు జన్మ నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉండవు. అంటే బాలాత్మగా అప్పుడే భూమి మీదకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉండవు. వాళ్ళకి అందుకే ఎటువంటి అనారోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. కానీ అక్కడ వాటికంతా ఆ జంతువులకు లేనిది మానవునికి ఉన్నది ఏమిటి అంటే ఒక మనసు. ఈ మనసు వల్ల ఏమవుతుందంటే, మనసు పరిపరి విధాలుగా మనకు మాట్లాడుతూ ఉంటుంది. మన కంట్రోల్ కూడా లేకుండా ఉంటుందన్నమాట. మొట్టమొదటి జన్మల్లో అంతగా మనసు పనిచేయదు. కొద్ది కొద్దిగా మనం జన్మలు పెంచుకునే కొద్దీ మనం ఏం మాట్లాడుతున్నామనే ఎరుక ఉండదు. బాలాత్మలో, ప్రౌఢాత్మలో ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు కదా మాస్టర్స్, బాలాత్మ అంటే మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మలు అన్నమాట. ప్రౌఢాత్మలు అంటే కొన్ని జన్మలు ఎత్తి కొన్ని రోజుల తర్వాత ఈ భూమి మీదకి, అంటే ఎన్నో జన్మలు ఎత్తి ఇంకా ఈ భూమి మీదకి వచ్చేవి ప్రౌఢాత్మలు. అంటే అప్పటికి చాలా అవి నేర్చుకొని ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత వృద్ధాత్మలు వస్తారు. వృద్ధాత్మలు వచ్చినప్పుడే మనము ఆధ్యాత్మికంగా, అంటే బాలాత్మలో నేర్చుకొని ఉంటాం, ప్రౌఢాత్మలో నేర్చుకొని ఉంటాం. ఇంకా వృద్ధాత్మకు వచ్చేసరికి, అంటే అప్పటికే ఒక 1500 జన్మలో, 2000 జన్మలో ఎన్నో ఎత్తింటాం మనం భూమి మీదకి వచ్చి పోతూ. ఎన్నో నేర్చుకుంటుంటాము, ఎన్నో శిక్షణ తీసుకుంటూ ఉంటాము. మరి ఈ ఎప్పుడైతే వృద్ధాత్మగా మనము ఈ భూమి మీదకి వస్తామో అప్పుడు, అరే ఏంటి నేను ఎన్ని సార్లు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను పోతున్నాను, ఒక్కొక్కసారి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, కొన్ని నేర్చుకోలేకపోతున్నాను, మరి ఏంటి నా పరిస్థితి అని మేడం, అప్పుడు మనము మేడం, చెప్పండి. మీరు సెల్లని కొంచెం హైట్ లో పెట్టుకోరా, మీరు నెక్ వరకే ఉన్నారు. ఓకే, ఓకే, ఓకే మ్యామ్. ఇంకొద్దిగా మేడం, కొంచెం చిన్నది. కొంచెం పెట్టాలా? ఇదో అవును మేడం. ఓకేనండి. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు ఓకేనండి. ఉమ్. ఓకే మేడం. మరి మనకు ఆ వృద్ధాత్మగా మొదలు ఈ భూమి మీదకి మొదలైనప్పుడు, అంటే దాదాపు ఒక 1500 2000 జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు మనం అనుకుంటాం, ఎప్పుడు నేను వస్తున్నాను పోతున్నాను, అసలు నేను ఏం పేపర్ చేస్తున్నాను, ఇంకొంచెం హైట్ ఎప్పుడు పెట్టుకోవా? జన్మల నుంచి నేను ఈ కర్మలు చేయాలి, ఏంటి ఇది నాకు వద్దు అని వృద్ధాత్మగా వచ్చినప్పుడు, అంటే ఒక 1500 2000 జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎరక వస్తుంది. అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం చేయాలా, నేను కర్మల పట్ల, నేను చేసే పనుల పట్ల నేను ఎరుక ఉండాలా అని వస్తాం. మరైతే
ఈ కర్మ ఎందుకు చేయాలి, అసలు కర్మలే చేయకుండా ఉండలేమా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మరి మనము ఈ భూమి మీదకి రాకముందు మన చరిత్ర మనందరికీ తెలుసు. మనం ఎంతో డేర్గా ఈ భూమి మీదకి వచ్చాము. ఎన్నో జన్మలు కేవలము మనం చాలా ఎరుకతో ఉన్నాము. మనకు మన డిఎన్ఏ పోగులు 12 పోగులు ఉండి అక్కడ అన్ని ప్రతిదీ ఎరుక మనకు. పాతగా మనం సినిమాలు చూసినప్పుడు, పాత విషయాలు తెలుసుకున్నప్పుడు పూర్వం ఎలా ఉండింది, డైరెక్ట్ గా అక్కడ ఉన్నత లోక వాసులతో మాట్లాడేవాళ్ళు. అంటే అంత శక్తి మనకు ఉండిందనమాట. కానీ మనకు అదంతా కూడా బోర్ కొట్టేసింది. బోర్ కొట్టేసి ఇంకా ఏదో కొత్తగా చేయాలి, ఇంకా ఏదో కొత్తగా చేయాలి అనుకొని, సరే మనల్ని మనం మర్చిపోయి, మనకు ఉన్న శక్తులన్నీ మర్చిపోయి మనం ఈ భూమి మీదకి వచ్చి చూద్దాము అని వచ్చిన వాళ్ళమంతా మన వాళ్ళం. అందుకే మనము ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు మనం పొందిన ఆ అనుభవాలను వినడానికి ఎంతో మంది మాస్టర్లు ఎంతో శ్రద్ధగా ఉంటారట. మీరు ఎంత డేర్‌గా వెళ్ళారు, ఎన్నెన్ని నేర్చుకున్నారు, ఏవి మీ అనుభవాలు చెప్పండి అని చెప్తారట. అంటే ఇక్కడ మనకై మనమే నిర్ణయించుకొని వచ్చాము. మేము మా శక్తిని తగ్గించుకొని భూమి మీదకి వెళ్ళి ఎటువంటి ఎరుక లేకుండా ఆ భూమి యొక్క మాయతో ఉండి అన్ని అంతకుముందు విషయాలు ఏవి మాకు గుర్తు లేకుండా మాలో కేవలం నిక్షిప్తం పెట్టుకొని మేము కొన్ని నేర్చుకుంటాము, కొన్ని అందరికీ తెలుపుతాము అని వచ్చిన మొట్టమొదటి వాళ్ళమే మనము. ఇంతకుముందు మొత్తం భూమి అంతా కొలాప్స్ అయిపోయేది. కానీ మనము నేర్చుకుంటామని వచ్చాము. మరి అన్ని రకాల అనుభవాలు పొందడం కోసమే మనము ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం అన్నమాట. అందుకే మనకు సహాయం చేయడానికి పిలిచిన వెంటనే మనకు సహాయ సహకారాలు అందించడానికి ఎంతో మంది మాస్టర్స్ మనకి ఇప్పుడు సహాయం చేస్తున్నారు. భూమి కొలాప్స్ కాకుండా మన గురుదేవులు వచ్చారు. ఒక షిఫ్ట్ అంటే ఒక జన్మ, ఒక 10 జన్మల ముందుకు మనం వెళ్ళగలిగినాము. అంటే ఒక 10 జన్మలు ఎత్తాల్సిన పని లేదు. ఇప్పుడు జన్మ తీసుకున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగే వాళ్ళు. అవన్నీ కూడా ఒకే జన్మలోనే క్లియర్, అంటే సూక్ష్మంగా క్లియర్ చేసుకోవడానికి వచ్చాం మనం. క్లియర్ చేసుకొని మళ్ళీ మనము ఎంత ఎనర్జీతో, ఎంత శక్తితో, ఎంత వివేకంతో ఉన్నామో అంత వివేకంతో మనము మళ్ళీ మన లోకానికి వెళ్ళడానికి ఉన్నాం. మన ఇల్లు భూమి కాదు. భూమి కేవలము పాఠశాల మాత్రమే. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి వచ్చినప్పుడు మనకు నచ్చిన రీతిలో మన శరీరాన్ని కానీ, మన తల్లిదండ్రులను కానీ, మన చుట్టూ ప్రపంచాన్ని కానీ మనకు నచ్చిన రీతిలోనే మనమే డిజైన్ చేసుకొని వస్తున్నాం. మొట్టమొదటి జన్మల్లో మనకు తెలియదు డిజైన్ చేసుకొని రావాలి అనేది. కానీ ఇప్పుడు డిజైన్ చేసుకొని వస్తున్నాం. అయితే ఇక్కడ కర్మల ద్వారా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాము. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి మనకు, లేదా ఒక రోగం వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది. అప్పుడేమనుకుంటాము, నేను ఏం కర్మ చేసుకున్నానో ఈ అనారోగ్యం వచ్చింది అని. కానీ ఎక్కడా ఎప్పుడైనా ఏదైనా మన వరకు వచ్చింది అంటే అది మనము ముందు జన్మల్లో ఎవరికో ఏదో చేసి ఉంటాము. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మాయలో ఉంటాము. ఆ ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు ఏ మాయ మనకు ఉండదు. స్పష్టంగా మన మనసు మనం ఏమి చేసినామో వాటన్నింటినీ స్పష్టంగా చూపించగలుగుతుంది. అక్కడ ఆ ప్రతిదీ అంగీకరించగలుగుతాము. ఎంతో ప్రేమ తత్వంతో ఉంటాము మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, మనం అన్ని ఒప్పుకుంటాం. అప్పుడు చూస్తాం మనం చేసిన పనులేమిటి, మన వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టినాము, మన మాటల వల్ల, చేతల వల్ల, మన ఆలోచనల వల్ల, మనం చేసే పనుల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టాను నేను అనే విషయం అక్కడ తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, అరే ఇంత ఇబ్బంది పడ్డారా, ఇట్లా ఉంటుందా, అయితే నేను కూడా అటువంటి అనుభవాన్ని పొందుతాను, అటువంటి ఇబ్బంది భూమి మీద తెచ్చుకొని నేను కూడా అది అనుభవించి ఆ అనుభవం ఎట్లుంటుందో నేను కూడా తెలుసుకుంటాను అని మనము కొన్ని ఎంచుకొని వస్తామన్నమాట. ఆ విధంగానే అంటే మనము చేసే పనుల వల్లనే
మనం చేసే ఆలోచన వల్లనే, మనం మాట్లాడే మాటల వల్లనే మనకు కర్మలొస్తాయి. కానీ మనమేం చేస్తున్నాము? ఒకటి ఏదైనా జబ్బొచ్చింది, లేదా ఏదైనా ఇబ్బందొచ్చింది, వాటిని మనకు మనమే హీల్ చేసుకోవచ్చని గాని, లేకుంటే దానికి అసలు పరిష్కారం ఏమిటని గాని, ఇది ఎక్కడి నుంచి వస్తుందని గాని మనం ఆలోచించడంలే. ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతున్నాం. అసలు మూలం ఏంటి? ఈ అనారోగ్యానికి కారణం ఏమిటి? అంటే మనకు ధ్యానం తెలియకముందు ఈ విషయాలన్నీ మనకేం తెలిసేవి కాదు. అసలు జబ్బెందుకొస్తుంది? ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాము. నాకొక డౌట్ ఉండేదనమాట. ఇప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాము జ్వరం వచ్చింది అని. మరి జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒకసారి మందిస్తే మళ్ళీ ఎందుకు జ్వరం వస్తది? ఇంక రాకూడదు గదా! ఆ డౌట్ ఉండేదనమాట. మా తల్లిదండ్రులను గూడా అడిగేదాన్ని నేను నా చిన్నప్పుడు. ఒక్కసారి డాక్టర్ మందిస్తే ఇంక అది కంప్లీట్‌గా పోవాలి గదా! మళ్ళా ఎందుకొస్తుంది? ఏందో ఉంది అని అడిగేదాన్ని. అంటే ఏమో మాకు తెలీదు తల్లి నీ యక్ష ప్రశ్నలకు అని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. నాకైతే అదే డౌట్ ఉండేదనమాట. ఇంకొకటి ఈ అసలు ఎందుకు తప్పు జేయాలా? నువ్వు తప్పు చేసినావు అందుకే నీకు శిక్ష పడింది అని చెప్పేవారు. అసలు తప్పెందుకు జేయాలా? తప్పులు జేయకుండా ఇంక మౌనంగా ఉండలేమా? ఇటువంటి క్వెషన్‌లు ఉండేవన్నమాట. తప్పు ఎవరు జేయాలనుకున్నాము? ఇక్కడ మనం నేర్చుకోవాలనుకున్నాం. తప్పు చేయాలని కాదు. ఒక కోపంలో ఉంటే ఎలా ఉంటది నా పరిస్థితి? ఒక ద్వేషంలో ఉంటే ఎలా ఉంటది నా పరిస్థితి? ఒక ఈర్ష్యతో ఉంటే ఎలా ఉంటది నా పరిస్థితి? దాన్ని అనుభవం చేసుకోవాలా? అనుభవం పొందాలని వచ్చినాం మనం. ఇది ధ్యానంలోకొచ్చేంత వరకు మనకు తెలీదు. ఎంతసేపు మనకొచ్చినటివి కర్మలు, కర్మలు, కర్మలు అనుకుంటూ ఉన్నాం కానీ, అవన్నీ మనం అనుభవాలుగా పొందడానికి మనమే తెచ్చుకున్నాము. ఒక శిక్షణ పొందడానికి మనమే తెచ్చుకున్నామన్న విషయము ఎప్పుడు తెలిసింది? మనం ధ్యానంలోకొచ్చి, జ్ఞానం పొందిన తర్వాత, అరే! ఇవన్నీ నేనే తెచ్చుకున్నాను. ఈ ఛాలెంజ్‌గా నేను తీసుకొనొచ్చుకున్నా నా జీవితంలో. దీన్ని అధిగమించే శక్తి కూడా నాలోనే ఉంది అని తెలుసుకున్నప్పుడు, ఏ డాక్టర్ అవసరం లేదు. ఎవ్వరి దగ్గర సలహాలు అవసరం లేదు. మనకు మనమే చేసుకోవచ్చు అనేది. అంటే ఎప్పుడైతే ఈ నాకొచ్చే ప్రతీదీ కూడా శిక్ష కాదు, శిక్షణ అని తెలుసుకున్నప్పుడు. అలా తెలుసుకున్నప్పుడే మనకు మనము రియలైజ్ అయ్యి దాన్ని చేసుకోగలుగుతాం. అంతవరకు నాకిదొచ్చిందని దాని గురించి బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. అన్నిట్లలో ఇదవుతుంటాము. ఎవరినో నిందిస్తుంటాము. నాకిది వచ్చడానికి కారణం ఎవరో, వాళ్ళు, వీళ్ళు అని ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం. దానివల్ల ఇంకా ఎక్కువ మనము మనకు నష్టం చేసుకుంటాం. ఎందుకు? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నువ్వే సృష్టించుకొనొచ్చావు. నువ్వే అందరిని ఎంచుకొనొచ్చావు. అక్కడ పైలోకంలో ఎవ్వరు కూడా నిన్ను బాధ పెట్టేవాళ్ళుండరు. నిన్ను కష్టపెట్టే వాళ్ళుండరు. నిన్ను ఏదో చేసేవాళ్ళు ఎవ్వరుండరు. వాళ్ళందరిని మనల్ని కష్టపెట్టే వాళ్ళందరిని ఎంతో భంగపోతే గాని వాళ్ళు ఒప్పుకోరు. ఈ భూమి మీద అలా వాళ్ళు మనతో ప్రవర్తించడానికి. మరి అందుకే మనకు ఏదైనా మనల్ని ఎవరైనా కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకెప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల. అరే! మీరు భలే చెప్తారండి. ఆ! మమ్మల్ని ఎంత హింసిస్తున్నారు మాటలతో, చేతలతో. వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలనా? ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా? ఆ బాధ మీరు పడితే మీకు తెలుస్తుంది అంటుంటారు. అంటే మనకు ఎరుక లేదు కాబట్టి, అది మనం నేర్చుకోవడానికి అటువంటి వాళ్ళని తెచ్చుకున్నాం. ఎప్పుడైతే మనకు ఎరుక వస్తుందో, అరే! వీళ్ళు ఎందుకు నన్ను పదే పదే మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను పదే పదే బాధ పెడుతున్నారు? అని మనకి ఎరుక వచ్చినప్పుడు ఆ విధంగా ఆలోచించగలుగుతాం. మన గురుదేవులు చెప్పారు. ఒకరు ఏదైనా అంటున్నారు అంటే, దాంట్లో నువ్వేం నేర్చుకోవాలనో, నువ్వు ఒక్క క్షణం ఆగి ఆలోచించు అని చెప్పేవారు. అంటే మనం ఒక్క క్షణము ఆగి ఆలోచిస్తే అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? చాలా వరకు ఎవరైనా మనకి ఏవైనా ఇది కాదు, అది కాదని ఎందుకు చెప్తారు అంటే, మనము గమనించలేని విషయాలు వాళ్ళు ఎంతో గమనించి, "నువ్విది చెయ్యటం లేదు. నువ్విది ఇలా ప్రవర్తించటం లేదు. ఇది నేర్చుకో" అని మనకు శిక్షణ ఇస్తున్నారు. అది మనం గమనించక కేవలము మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు నన్నంటున్నారు.
నన్ను బాధ పెడుతున్నారు అనుకుంటూ వాళ్ళని తిట్టుకోవటము, వాళ్ళు అలా అవ్వాలా, ఇలా అవ్వాలా, వాళ్ళ వల్లనే నాకు బాధ వచ్చింది, ఇలా మనము ద్వేషిస్తూ ఉంటాం. ద్వేషిస్తున్నన్నాళ్ళు మనకి ఏమీ కనిపించదు, బాధపడుతున్నన్నాళ్ళు ఏమీ కనిపించదు. ఎప్పుడైతే స్థితంగా నిలబడి అసలు ఎందుకు నాకు ఇది జరుగుతుంది, ఒక జబ్బు వచ్చిందంటే ఈ జబ్బు నాకు అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఎక్కడో మూలం ఉంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి పోయినా మళ్ళీ మళ్ళీ వస్తా ఉంది అంటే ఇది కాదు పరిష్కారము, ఎక్కడుంది పరిష్కారము అని మనం ఆలోచన చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడే మనకు శిక్ష కాదు, శిక్షణ, కర్మ అనేది మనకు వచ్చే ప్రతిదీ కూడా మనం శిక్షణ కోసమే తెచ్చుకున్నాము అనే విషయము మనము గ్రహించగలుగుతాం. అందుకే ధ్యానం చేస్తే మనకు శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఏమవుతుంది, మన బుద్ధి వికాసం చెందుతుంది. ఎప్పుడైతే బుద్ధి సక్రమంగా పనిచేస్తుందంటే అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటది. ఆ బుద్ధి చెప్పే మాటలు మనం వినమంతే. మనకు ఒక బుద్ధిని మనం ఎంచుకొని వస్తాము ఆ పైలోకంలోనే, నాకు ఇటువంటి బుద్ధి ఉండాలా అని. ఎవరైనా ఏదైనా సరికాని పని చేసినప్పుడు బుద్ధి లేదా అని చెప్తుంటాం కదా అందరికి. ఏమయ్యా నీకు బుద్ధి లేదా, వాళ్ళు ఎవరో చెప్పినారని నువ్వెలా చేసినావు అంటుంటారు. అంటే ఏంటి, మన బుద్ధి మనం ఎలా ఉండాలో ఆ బుద్ధిని మనం నిర్ణయించుకొని వచ్చాము. కానీ మనసు స్థితిలో ఉండి ఆ బుద్ధిని మనము ఎలా ఉపయోగించుకోవాలో మర్చిపోయామన్నమాట. మరి ఈ కర్మలన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మనకు అంటే, మనము ఒక అక్కడ జీవాత్మగా ఉండి మన పూర్ణ ఆత్మ నుంచి మనం ఈ భూమి మీదకి మానవునిగా జన్మ తీసుకున్నాక మొదటి జన్మల్లో కొన్ని జన్మల్లో మనకి ఎటువంటి కర్మ అంటదు. ఆ తర్వాత ఎరుక లేకుండా మనము మాట్లాడే మాటలు, మనం చేసే పనులు, దాని వల్ల ఎవరు బాధింపబడినా కూడా, మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అక్కడ ఎదుటి వాళ్ళు బాధపడినప్పుడు నీకు కొంత ఆ, నీ 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 దాంట్లో యాడ్ అవుతుంది అనమాట, కొంత కర్మ యాడ్ అవుతుంది. మరి అది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ కర్మ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలియకుండానే ఎదుటి వాళ్ళ గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు యూట్యూబ్లు వచ్చాయి, ఎక్కువ యూట్యూబ్లు చూసేసి మరి వాళ్ళు అది జరిగిందంట, ఇది జరిగిందంట, వాళ్ళు ఇట్లంట, వీళ్ళు ఇట్లంట అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు, నేను ఆడున్నేది ఈడ చెప్తున్నాను కదా అనుకుంటారు. కానీ ఒక విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ ఆ కర్మ అంటుతాది అనేది వాళ్ళకి తెలియదు. కానీ తెలియక చేసినా తెలిసి చేసినా అవి తప్పే అన్నమాట. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకసారి ఒక రాజుగారు ఊరి మందినంతా పిలిచి, అందరిని పిలిచి భోజనాలు పెట్టాడు. పెడితే ఎలానో పొరపాటున అక్కడ ఒక గద్ద ఒక ఒక వంటవాడు ఓపెన్ చేసి పెట్టింటాడు. అంటే మామూలు బయలు ప్రదేశంలోనే కదా వంటలు చేసేది. అలా ఒకటి ఓపెన్ చేసి పెట్టింటాడు. ఒక గద్ద ఒక పాముని ఎత్తుకొని పోతుంటది. అది భయపడి ఆ విషాన్ని చిమ్ముతుంటే ఆ విషం వచ్చి ఆ బాణల్లో పడిపోతుంది అనమాట. ఆ రాజుకు ఆ విషయం తెలీదు. ఆయన ఏం చేస్తాడు, మామూలుగా వంటలు వాళ్ళకు తెలీదు. ఆ వంట వండుతారు. పాపం ఆ తిన్న వాళ్ళు అనారోగ్య పాలవుతారు. కొందరు చనిపోతారు. ఆ రాజు ఎంతో పశ్చాత్తాపడతాడు. అయ్యో! నేను అందరికి మంచి చేయాలనుకున్నానే పరమేశ్వర! ఎందుకు తండ్రి ఇట్లా నాకు ఇచ్చినావు? ఇటువంటి తప్పు చేసి నేను ఎంత పాపం చేశాను. నన్ను క్షమించు తండ్రి అని ఆయన అప్పుడే క్షమాపణ చెప్పుకుంటాడు. నాకు తెలియక జరిగిందండి అని ఆ భగవంతునికి క్షమాపణ చెప్పుకుంటాడు. అప్పుడు ఆయనది ఎళ్ళిపోతుందనమాట. అంటే తెలియక చేసినా, తెలిసి చేసినా అప్పుడు ఎరుక వచ్చి అతను క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ తర్వాత మరుసటి సంవత్సరము మళ్ళీ భోజనాలు పెడతాడనమాట. భోజనాలు పెడితే అక్కడ ఒక ఆవిడ నిలబడుచుకొని ఉంటుంది. ఆహ్, ఆమెకు కూడా తెలీదు అలా చెప్పకూడదు అని చెప్పేసి. అందరు‌లా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, రాజుగారంటే పోయిన సంవత్సరము విషం ఉండి తిని చాలా మంది చచ్చిపోయినారు. మీరు ఆలోచించి వెళ్ళండి అని అందరికి చెప్తూ ఉంటుందన్నమాట ఆవిడ. పాపం కొందరు భయపడి అమ్మో! మళ్ళీ చచ్చిపోతామో ఏమో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చనిపోయినప్పుడు
చిత్రగుప్తునికి డౌట్ వస్తుందన్నమాట. ఈ చనిపోయిన వాళ్ళ ఖాతా ఎవరి దాంట్లో వేయాలా? అంటే గద్ద అంటాది, ఇది నేను పాముని తీసుకొని వెళ్తున్నాను. పాము ఆ విషం చిమ్ముతాదని నాకు తెలియదండి. ఆ! నేను నా ఆహారం కోసం నేను తీసుకొని పోతున్నాను అంట. పామేమంటది? ఆ! నాకు ప్రాణభయం అయింది. మరి అది ఎక్కడ పడతదనేది నాకు తెలీదు. నా భయంతో నేను విషం చిమ్మినాను అంటది. మరి రాజేమంటాడు? నేను అప్పుడే ఎరుక లేకుండా అందరికి పెట్టినాను. అందుకే అప్పుడే క్షమాపణ కోరుకున్నాను కదా! అని చెప్తాడు. మరి ఎవరి చిట్టాల వేయాల దేవా అని యముడిని అడుగుతాడు. అదిగో అక్కడ నిలబడి పని పాట లేకుండా అందరికీ చెప్తుంది చూడు, ఆవిడ ఖాతాలో ఎయ్యమని చెప్తాడు. అంటే అనవసరంగా ఎటువంటి మాటలు మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా అది మనకు చెందుతుంది అనే విషయము మనకు ఎరుక వచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. తెలియనప్పుడు అవి చేస్తూ ఉంటాం. అందుకే మనం కొన్ని జన్మలు ఎత్తింటే ఆ జన్మల్లో ఉన్న కర్మలన్నింటిని కూడా ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలు, కర్మలు 3 రకాలుంటాయి. ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే ఏమిటి? అంతకు ముందు జన్మల్లో మనం ఏమైతే చేసినామో పనులు, సరికాని పనులు ఏవైతే చేసినామో ఆ పనులు తీసుకొని వాటిల్లో మనము ఓహో! ఇది ఇంత ఇబ్బంది పెట్టానా? ఈ ఇబ్బంది నేను పడితే నాకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా! నేను వాళ్ళని నా మాటల చేతులతో ఇలా చేశానా? అని చెప్పేసి ఎక్కువ కర్మ ఉన్నప్పుడు ఒక రోగం రూపంలో తెచ్చుకుంటారు. క్యాన్సర్ అట్లా పెద్ద పెద్ద రోగాల రూపంలో తెచ్చుకుంటారు. ఇది అనుభవించి నేను అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను అని. మరి ఆగామి కర్మలు అంటే మనము ఈ జన్మలో ఈ జన్మలో చేసిన కర్మలను అక్కడ మనం ముందు ముందు అనుభవిస్తామని పెట్టుకున్నటివి. ఇంకొకటి ప్రారబ్ధ కర్మలు. మనము ఈ జన్మలో చేసినటివి అప్పటికప్పుడే అనుభవించేవి ప్రారబ్ధ కర్మలు. ఆరగ ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. మనం వచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఆ సంచిత కర్మల్లో కొంత నేను ఆ జన్మలో ఒకవేళ తెలిసి గాని, తెలియక కానీ ఏవైనా చేసి ఉంటే కొంత అనుభవిస్తాను. ఆ తర్వాత చాలా చేసి ఉంటే ఈ దాంట్లో ఉన్నటివి కొన్ని మళ్ళీ ఈ జన్మల్లో నేను అనుభవిస్తాను అని తెచ్చుకుంటాం. అలా తెచ్చుకున్నవే మనకు కర్మలు. మరి ఇప్పుడు కర్మ అని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు ఒక పని మనకు అలవాటు లేదు. మనం అంగీకరించలేనప్పుడు మనకది కష్టంగా అనిపిస్తుంది. ఉన్న స్థితిని ముందు అంగీకరించాల. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఒకడు రోజు వాడు ఉదయమే లేసి బాగా 3 గంటలకే లేసి ధ్యానం చేసుకొని బాగా వాకింగ్ పోయి అన్ని పోయి వస్తున్నారు. ఒకరేమో 7 గంటల వరకు పడుకుంటున్నారు. ఒకరోజు ఇద్దరు 5 గంటలకే ఒక ఊరికి వెళ్ళాల్సొచ్చింది. అప్పుడు 7 గంటలకు పడుకునేవాడు ఏమనుకుంటాడు? నా కర్మరా బాబు 5 గంటలకే నేను లెయ్యాలా అనుకుంటాడు. కదా! అదే 3 గంటలకు లేసేవాడు, ఓహ్! నేనెట్లా 3 గంటలకు లేస్తాను, ధ్యానం చేస్తాను. ఇంకా ఈ నడిచిపోవడంలో నా వాకింగ్ గూడా అయిపోతాది అని వాడు సంతోషపడతాడు. అంటే అక్కడ మనము తీసుకునే పద్ధతిని పట్టే అది శిక్ష, శిక్షణ అనేది మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఈ ఎరుక రావాలి అంటే ధ్యానం కంపల్సరీ ఉండాలి మాస్టర్స్. ధ్యానం ఉన్నప్పుడు మన మనసు మన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాము. లేకుంటే మనసు స్థితిలో ఉన్నన్నాళ్ళు ఇవన్నీ అర్థం కావు. దుఃఖం వస్తుంటది, బాధొస్తుంటది. అవి ఎందుకొచ్చినాయో తెలియదు. ఇప్పుడు నా గురించే నేను తెలుసుకుంటే నేను చెప్తే గిన అసలు ధ్యానంలోకి రాకముందు నా చుట్టూ ఉన్న కష్టాలు అవన్నీ చూసి దేవుని దగ్గర కూర్చొని ఒకటే అడిగేదాన్ని. "నువ్వున్నావంట గదా! ఎందుకు?" ఒక్కొక్క మనిషి నాకు తేడా తెలిసేదనమాట. ఒక మనిషేమో ఎంతో ఆనందంగా ఉంటాడు. ఒక మనిషేమో కష్టపడుతుంటాడు. ఒకరేమో మధ్యస్థంగా ఉంటారు. ఈ భేదాలెందుకు? అని ప్రతిరోజు ఆ దేవుని దగ్గర కూర్చొని అడిగేదాన్ని. దీనికో మార్గం లేదా? ఈ దుఃఖానికి ఎండ్ లేదా? ఈ కష్టాలకి ఎండ్ లేదా? ఇవన్నీ ఆయనకు అడిగేదాన్ననమాట. అంటే నాకు తెలియకుండానే నేను ఆ విశ్వాన్ని అడుగుతున్నాననమాట. అడుగుతున్నప్పుడు మరి అడుగుతున్న చానా రోజులకు ఒక ఫ్రెండ్ వచ్చి ఇలా ధ్యానం ఉంటది. ఆరోగ్యంగా ఉండొచ్చంట, మంచిగా ఉండొచ్చంట.
అప్పుడు అదే చెప్పేవారు. నేను 15 ఏళ్ల కిందట అదే చెప్పేవారు. ఆరోగ్యంగా ఉండొచ్చంట, రండి ప్రశాంతంగా ఉండొచ్చంట అని చెప్పారనమాట. చెప్తే సరేలే అని చెప్పేసి 41 రోజు చేస్తే చాలు అంటే, అప్పుడు నేను కూడా కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ, ఈ క్వెషన్‌లన్నీ నా మైండ్‌లో మెదిలేవనమాట. సరే వీటికేమన్నా పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాను. 41 రోజుల్లో ఏం నేర్చుకున్నాను? ప్రశాంతత అనేది నేర్చుకున్నాను. ఆ! వచ్చేసింది నాకు ప్రశాంతత. ఇంగ ధ్యానం జేయాల్సిన పని లేదు అని జెప్పేసి ఒక 1 ఇయరు ఎక్కడికి పోయింది లేదనమాట. ఎంతో చెప్పేవారు. లేదండి నా సంపాదన పోతది. నేను బ్యూటీ పార్లర్ అనమాట. అందరూ వెనక్కి వెళ్తారు. నా సంపాదన పోతది. నాకు ప్రశాంతత వచ్చేసిందిలెండి. ఇంగ నేను రాను అని చెప్పేదాన్ననమాట. కానీ మళ్ళీ దుఃఖమొస్తుంది. బాధొస్తుంది. కొద్ది రోజులే ఆ ప్రశాంతత. మళ్ళీ అన్నీ తీసుకుంటుంటాం గదా! వాళ్ళు నన్నన్నారు, వీళ్ళు నన్నిట్లన్నారు, వీళ్ళు అట్లా ప్రవర్తించినారు నా పట్ల. ఇంకా ఒకటి ఏమిటి అంటే, అందరూ ఎవరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారేమో! నన్నే అంటున్నారేమో! ఇదో పెద్ద ఇది అన్నమాట మనకి. నా పరిస్థితి అలానే ఉండిండేదనమాట. ఎవరు మాట్లాడుకున్న మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఎవరేమి మాట్లాడినా గూడా నా గురించే మాట్లాడుతున్నారేమో అని ఏడ్చేదాన్ననమాట. మా ఇంట్లో మా వాళ్ళు అనేవాళ్ళు. "నువ్వు ఏం పోగొట్టుకోకున్నా ఆ ఏడుపు ఏడుపు ఒకటి పోగొట్టుకో సాలు" అని జెప్పేవాళ్ళు. మరి మొట్టమొదటిసారిగా మరి వాళ్ళలా అన్నందుకన్నా కూడా నేను పట్టుదలతో అసలు ఏంటి ఈ దుఃఖం అన్నారు. మరి బుద్ధ భగవాన్ చెప్తున్నాడు దుఃఖం లేదు అంటున్నారు. మరి నీ కోరికలే నీకు దుఃఖానికి కారణము అంటున్నారు. మరి ఆ కోరికలు ఏంటి? నేను ఆ కోరికల పట్ల ఎలా ఉంటున్నాను? సమస్థితుల్లో ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రతిరోజు సజ్జన సాంగత్యానికి వెళ్ళి, అక్కడ మళ్ళీ ఎన్నో పుస్తకాలు చదివి, ఓహ్! మనము దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టే మనకు బాధ వస్తుంది. మనకు దుఃఖం వస్తుంది. మనం తీసుకుంటున్నాం కాబట్టే దుఃఖం వస్తా ఉంది. ఇప్పుడు చూడండి ఎవరైనా కోపంలో ఒక మాట అనిపోతారు. కానీ మనమేం జేస్తాము? వాళ్ళు అన్నారు అని మనం దానికి మనము చేసుకుంటుంటాం. ఒక్క నిమిషం ఉండు. మనము నన్నన్నారని మనం బాధపడి, మనం అది మనలో స్థితం జేసుకుంటాం. అంటే మనకు మనము ఏదైతే మాట పదే పదే అనుకుంటూ ఉంటామో, ముందు మన నోట్లో నుంచి వచ్చిన మాట ఎక్కడ వింటాము? మన చెవులే వింటాయి. అది పదే పదే మనం చెప్పుకుంటుంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏమైతది? ఓహో! వీళ్ళకిది కావాలా అని ఇచ్చేస్తది. అప్పుడు గూడా మళ్ళా ఏడుపే. ఆమె అనింది గాబట్టి నాకిలా అయింది అనుకుంటాం గానీ, నేను పదే పదే అనుకోవడం వల్ల ఇలా జరిగింది నాకు అని మనకు ఎరుక రాదనమాట. అలా మనం ప్రతి క్షణము మనతో ఉండి ఈ ఈ శిక్ష కాదు శిక్షణ అనేది ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, మనకు వచ్చే ప్రతి పరిస్థితులు కూడా మనము తెచ్చుకున్నవే అనే ఎరుక వచ్చినప్పుడు ప్రతి దాంట్లో కూడా మనము ఏది వచ్చినా కూడా అసలు ఇది నాకెందుకొచ్చింది అని వెనక్కి వెళ్ళి మనము దాన్ని శోధించడం మొదలు పెడతాము. ఎక్కడి నుంచొచ్చింది? అసలు మూలం ఏమిటి? అని అటువైపు ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, ఆ పరిష్కారం ఏమిటో నాకు తెలుపు తండ్రి అని మన ఇన్నర్‌కు మనము తెలియచెప్పుకుంటే, ధ్యాన సాధన చేసే కొద్దీ మన ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు, మనకు కలల రూపంలోనో, ఇంకొక ఎవరి మాటల రూపంలోనో మనకు ఆ పరిష్కారం అనేది తెలుస్తుంది. ఎందుకు మన మనస్సు అంతవరకు మనము వ్యతిరేక భావంతోనే ఉన్నాము. నాకీ జబ్బొచ్చింది, నాకిది వచ్చింది, నాకీ కష్టమొచ్చింది అనే అనుకుంటున్నాం కానీ, ఎప్పుడు ఆలోచించలే అసలు ఎందుకిదొచ్చింది అని. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక ధనవంతుడున్నాడు. ఆయన అంటే మనకు అర్థమయ్యేకి మాస్టర్స్, ఒక ధనవంతుడున్నాడు. ఆయన తన ఇంటిని మొత్తము తన తర్వాత ఒక మ్యూజియంకి ఇచ్చేసాడు. మ్యూజియంకి ఇచ్చేసినప్పుడు అక్కడ ఆ మ్యూజియంలోకి ఒక పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొని వెళ్ళాల. కానీ ఎలా తీసుకుపోవాలో చిన్న ద్వారము. ఆ ద్వారం గుండా తీసుకుపోనీకి వాళ్ళకు అర్థం కాలేదనమాట. ఎలా తీసుకుపోవాలా? ఎలా తీసుకుపోవాలని చాలా ఆలోచించేవాళ్ళు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఆ మ్యూజియం చూసనీకి వచ్చినాడు. వచ్చి వాడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. "అమ్మా ఇంత పెద్ద పెద్ద అద్దాలు లోపలికి వచ్చినాయి గదా! లోపలున్నాయే ఇవన్నీ ఎట్లా తెచ్చినారమ్మా?" అని అడుగుతాడనమాట.
అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, ఏదో ఒక దారి ఉంటాది నాన్న. ఏదో ఒక ప్రొవిజన్ పెట్టింటారు. ఆ విధంగా వాళ్ళు తెచ్చింటారు అని చెప్తది వాళ్ళమ్మ. అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు. అవును కదా! నిజమే. ఆ పెద్ద అద్దాలు ఎలా పోయినాయి లోపలికి? మనం ఇంతకాలం ఆలోచించలేదే అని జెప్పేసి అక్కడంతా చూస్తే ఒక చోట కొన్ని కడ్డీలేసి పెట్టింటారు. నుంచి ఆ కడ్డీలు అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఏవైనా లోపలికి దించుకోవచ్చు. మళ్ళీ ఆ కడ్డీలు పెట్టేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంటుందన్నమాట. అది గమనించి వాళ్ళు ఆ బండరాళ్ళన్నీ గూడా ఓహో! వాళ్ళ అద్దాలు ఈ విధంగా తెచ్చారు. మనం బండరాలు గూడా ఇలా తెచ్చుకోవచ్చు అని జెప్పేసి తెచ్చుకుంటారు. అంటే ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. అటువైపు మనం ఆలోచించినప్పుడే మనకది శిక్షణ మనం నేర్చుకోనికొచ్చాము అనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాము. అంతవరకు మనకు ఎరుక రాదు మాస్టర్. ఎంతసేపు ఎదుటి వాళ్ళ పట్ల బ్లేమ్ చేస్తూ ఉంటామే తప్ప మనం ఎరుక తెచ్చుకోము. అందుకే ఏది వచ్చినా కూడా ఒక్క క్షణము ముందు నాకిది ఎందుకొచ్చింది? నాకే వచ్చింది అనకుండా నాకిది ఎందుకు వచ్చింది? దీనికి కారణమేమిటి? ఇది ఎక్కడ నా మూలం ఎక్కడ? అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనకు దాన్ని అధిగమించే మార్గం మనకు చూపెట్టబడుతుంది. అంతవరకు మనం బాధలో ఉండి దుఃఖపడుతూ ఉంటే ఆ మార్గం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ దుఃఖం ఎందుకు? నాకీ దుఃఖమే పోవాలా అని ధ్యానంలో కూర్చున్నా గూడా నేను ఈ దుఃఖాన్ని అధిగమించాలా, అటువైపు వెళ్ళాలా అని అనుకున్నప్పుడే నాకు నేను ఎటువంటి కోరికలు కోరుతున్నాను, కోరిక కోరినప్పుడు ఎలా ఉంటున్నాను అని గమనించను. తృష్ణనే నీ కోరికే నీకు దుఃఖానికి కారణం అని చెప్పారు గదా! బుద్ధ భగవానులు. మరి కోరికలు కోరుతున్నాను. మరి దాని పట్ల ఎలా ఉంటున్నాను? మొట్టమొదట మామూలుగా నా పరిస్థితి ఏమంటే, ఒక కోరిక కోరతాను. అది రాకుంటే ఓ బాధ. అవతలి వాళ్ళని సతాయించైనా గూడా ఆ కోరిక నెరవేర్చుకోవాల. మరి ఆ కోరిక అలా నెరవేర్చుకున్నప్పుడు అది సంతోషం ఇస్తుందా? ఆ క్షణం మాత్రమే. మళ్ళీ ఇంకో కోరికొస్తుంది. అంటే నా కోరిక కోసము ఎదుటి వాళ్ళని సతాయిస్తున్నాను, బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నాను. అది రాలేదా? ఓ దుఃఖపడుతున్నాను. ఇది నేను గ్రహించాను. అసలు నేను కోరిక కోరినాను. అది రాకుంటే ఏమి నాకు? రాకుంటే ఏమైనా నష్టం వస్తుందా? అని చిన్న చిన్న కోరికల్లో గమనించడం నేర్చుకున్నాను. ఓకే. ఇది అడిగినాను. అది తేకుంటే నాకేమైనా నష్టం వచ్చిందా? నేను పోయి తెచ్చుకుందాము. ఎందుకు వాళ్ళంత సతాయించాలా? నేనెందుకంత బాధపడాలా? ఇలా చిన్నగా నేను నా మీద నాకు వర్క్ చేయడం మొదలుపెట్టుకున్నాననమాట. అప్పుడు అస్సలు మూల కారణము నా కోరికలే కదా! అసలు ఈ కోరికలు ఎందుకు కావాలనుకుంటున్నాను నేను అని మళ్ళీ అటువైపు చూసుకున్నాను. నాకు అవసరం ఉండి అనుకుంటున్నానా? అవసరం లేక అనుకుంటున్నానా? ఒకవేళ అవసరం ఉంది అనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళని అడిగాను, రిక్వెస్ట్ చేసినాను. సో, వాళ్ళు తెచ్చిస్తామన్నారు. తెచ్చిచ్చేంత వరకు నిబ్బరం పట్టుకుందాము. ఇలా మనకు పైన మనము వర్క్ చేసుకోవాలి మాస్టర్ ప్రతి దాంట్లో కూడా. ఇలా వర్క్ చేసుకున్నప్పుడు వాటి నుంచి మనము అధిగమించగలుగుతాము. కోపమొస్తుంది దేనికైనా. అసలు నాకు కోపం ఎందుకొస్తుంది? వాళ్ళు తేలేదనా? నా కోరిక నెరవేర్చలేదనా? ఎందుకసలు కోపానికి కారణమేమిటి? ఆ కోపం వల్ల నాకే నష్టమని చెప్తున్నారు. కోపంతో ఉన్నప్పుడు మనల్ని గమనించుకోండి. అణువణువు, కణకణము ఎలా స్పీడ్‌గా వైబ్రేట్ అయితుంటది. మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంటది. అది మనకే నష్టం కదా! మరి ఇవన్నీ కూడా గమనించినప్పుడు, ప్రతిదీ కూడా మూలం తెలుసుకోకుండా మనకు మనమే అన్నీ మనం వర్తింపజేసుకుంటున్నాము. ఇది నేర్చుకోవాలి. నా మనసు నా కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. నేను ధ్యాన సాధన చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసి, స్వాధ్యాయం ఆషామాషీ కాదు మాస్టర్. వాళ్ళు ఎన్నో, ఎన్నో, ఎన్నో జన్మలు ప్రయోగాలు చేసి, కొన్ని వేల సంవత్సరాలు ప్రయోగాలు చేసి, ఆ పుస్తకాలు వాళ్ళ అనుభవాలను రాయడం జరిగింది. అది చదువుకున్నప్పుడు, ఓహ్! ఇలా గూడా ఉంటుందా? ఎన్నో పరిష్కారాలు కూడా తారకం సరినాయుడు గారు గాని, లోపస్వామి రాంపా గారివి గాని, మన గురుదేవులవి గాని, గురుదేవులు 1,00,000 పుస్తకాలు చదివి,
మనకెంతో సూక్ష్మాతి సూక్ష్మాన్ని అన్ని పాయింట్లు అందించడం జరిగింది. మరి అందుకే ఆయన ధ్యానం చేయండి, శక్తిని పొందండి, స్వాధ్యాయం చేయండి. అసలు ఇటువంటి అనుభవాలు ఉంటాయని తెలుసుకోండి. సజ్జన సాంగత్యం చేయండి. వాళ్ళ అనుభవాలు వినండి. ఆ అనుభవాల్లో మీకేది పనికొస్తదో అది తీసుకొని ఆచరించండి అని ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో మనం తెచ్చుకున్న కర్మలన్నీ కూడా అంటే అవన్నీ కర్మలు కాదు. మనము శిక్ష కాదు. శిక్షణ కోసం తెచ్చుకున్నాము. నేర్చుకోవడానికి తెచ్చుకున్నాము. ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటాము. స్కూలుకి వెళ్ళి, అమ్మ నేను ఈ పాఠం నేర్చుకోను అంటే, నాన్న ఒక్కసారి నేర్చుకుంటే నువ్వు మళ్ళీ నేర్చుకోవాల్సిన పని లేదు. శ్రద్ధగా దాని మీద మనసు పెట్టి చదువు. మళ్ళీ ఇంక నువ్వు చదవాల్సిన అవసరమే లేదు అని చెప్తూ ఉంటాం. మరి మన జీవితంలో మనం అలా చేస్తున్నామా? పిల్లలకు సలహా ఇస్తాము. ఒక్క క్షణం ఆలోచించి, అవును కదా! నేను కూడా నా జీవితం పట్ల శ్రద్ధ పెట్టి, నేను నేర్చుకుంటే, నాకెందుకు ఇవి వస్తున్నాయి అని నేను నేర్చుకుంటే, తెలుసుకుంటే ధ్యానంలో కూర్చొని క్వెషన్ చేసుకుంటే, నాకెందుకొచ్చింది ఈ కష్టము? నేనేం నేర్చుకోవడానికి ఇక్కడ తెచ్చుకున్నాను దీన్ని అని మనము ధ్యానం చేస్తే, మనకు ఆ ధ్యానంలో తెలుస్తుంది. లేదు సజ్జనులతో ఇంకా మనకు అనుభవం ఉన్న వాళ్ళ మనకంటే సీనియర్స్ దగ్గరికి వెళ్లి, "నాకు ఈ కష్టం వచ్చింది. దీనికి ఏం చేయాలి? ఎట్లా ఉండాలి?" అంటే, "నీ మాటను మార్చుకో, నీ చేతను మార్చుకో, నీ స్థితిని మార్చుకో" అని చెప్తారు. అవి ఎలా మార్చుకోవాలో కూడా మనకు నేర్పించడం జరుగుతుంది. కేవలం మనము పాటించటమే. ఎప్పుడైతే పాటిస్తామో అక్కడ అది శిక్ష కాదు, శిక్షణ. ఇవన్నీ కూడా నేనే తెచ్చుకున్నాను. చూడండి, ఒకరికొచ్చిన సమస్య ఇంకొకరికి ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. మనకున్న సమస్య ఇంకొకరికి ఉండదు. ఉన్నట్లు మనం భ్రమ పడతాం అంతే గాని, మనకొచ్చిన కష్టం ఇంకొకరికి రాదు. వాళ్ళకి వేరే కారణం ఉంటుంది. అంటే అట్లేందంటే రోగాలు అందరికొస్తున్నాయి గదా అనుకుంటాం. కానీ రోగాలొస్తున్నాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్థితిగతులుంటాయి. ఒకరికొస్తది, కొందరికి ఇప్పుడు జ్వరమొస్తుంది. జ్వరమేమి? అందరిలో మార్పు. అంటే వాళ్ళ స్థితిగతుల్లో మార్పు రావడానికి శరీరము సమస్థితుల్లోకి రావడానికి కొంచెం ఉష్ణాన్ని ఎక్కువ జేసి సమస్థితిలోకి తెచ్చుకుంటాది. మరి దానికి మనము నిబ్బరముంటామా? అయ్యో! జ్వరమొచ్చింది అని జెప్పేసి ఇంకా మన పిల్లలనైతే అరే! వీడేం తినకుండా పడుకున్నాడే, చేసినాడే అని తాపత్రయపడతా ఉంటాము. పెద్దలు గూడా తినకుంటే నువ్వు తినలే నీకేమైపోతుందో అనుకుంటాం. అసలు లంకనం పరమౌషధము అని మనకందరికీ తెలుసు. కానీ లంకనం జేస్తున్నామా? ఏదైనా జబ్బొచ్చిందంటే, జ్వరమొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తినకుండా, ఒక రోజు ఏమీ పెట్టకుండా శరీరానికి వదిలివేయాలి. మనం మొదలుగలుగుతున్నామా? ఇంత టెంపరేచర్ ఉంది. 5 నిమిషాలకోసారి, 10 నిమిషాలకోసారి టెంపరేచర్ చూసుకొని ఏమైపోతుందో పడుకున్నాడే, పిల్లోడు పండుకున్నాడే, పెద్దోళ్ళు పండుకున్నారే, ఈ తాపత్రయ పడుతూ ఉంటాం. మనకు తెలుసు లంకనం పరమ ఔషధమని. కానీ దాన్ని పాటించం. మనకన్నీ తెలుసు మాస్టర్స్. కానీ మనము పాటించే స్థితిలో లేము. ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే నిశ్చలంగా ఉండి మనము దాని గురించి ఆలోచిస్తామో, అప్పుడు మనకు మార్గం దొరుకుతుంది. ప్రతి వైపు ఎప్పుడైతే ఆ ఎరుక వస్తుందో, ఇవన్నీ నేనే ఎంచుకొనొచ్చాను. నేను నేర్చుకోవడానికి తెచ్చుకున్నాను. ఇక్కడ ఎవరు నన్ను కష్టపెట్టేటోళ్ళు లేరు, బాధ పెట్టేటోళ్ళు లేరు, దుఃఖపెట్టేటోళ్ళు లేరు. ఇవన్నీ నేనే తెచ్చుకుంటున్నాను అని అనుకున్నప్పుడు, అక్కడ అది ఏ పని వచ్చినా, ఏ బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా, ఇది నేను నేర్చుకోవటానికి వచ్చింది. ఇది నాకు శిక్ష కాదు, శిక్షణ. ఈ జన్మలో నేను కంప్లీట్‌గా నేర్చుకుంటే, ఇది మళ్ళీ రాదు. కావాలంటే చూడండి, ఏదైనా మనకు పదే పదే వస్తుంది అంటే, అక్కడ నువ్వు నేర్చుకోలేదు. ఒక కష్టం వస్తుంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండిందనమాట. ఒక సంవత్సరము వాళ్ళు వేరే వాళ్ళతో భాగస్తులతో వ్యాపారం చేసేవారు. ఒక సంవత్సరము కొద్దిగా నష్టమొచ్చింది. నష్టమొస్తే కొంచెమే కదా నష్టమొచ్చింది. నష్టం చూపిచ్చారనమాట అంతా కలిసి. కొద్దిగే కదా నష్టమొచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళతోనే కలిసి వ్యాపారం చేసింది. రెండోసారి ఇంకా బాగా దెబ్బ కొట్టిందనమాట. దెబ్బ కొడితే ఇంకా వద్దు మీతో మేము వ్యాపారం చెయ్యము వద్దు అని మానుకున్నారన్నమాట. మానుకుంటే వాళ్ళొచ్చి మళ్ళీ కొన్ని మాటలు చెప్పేసరికి మళ్ళీ వాళ్ళతోనే వ్యాపారం చేసినారు. చేస్తే ఏమైంది మళ్ళీ మొదటికే వచ్చింది. అప్పుడొచ్చి నా దగ్గరకొచ్చి
ఆ! చూడే నాకు ఇట్లయింది, ఇట్లయింది వద్దనుకున్నా మళ్ళా దాంట్లోకి దూరిపోయినాము. హ్మ్. మళ్ళా నష్టమొచ్చింది అంటే, ఆడ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోలేదు. నువ్వు వీళ్ళను నమ్మొద్దు. నీ స్వతహాగా నీకు నచ్చినంత నువ్వు చేసుకో అని ఆ పరమాత్మ నీకు చెప్తున్నాడు. నువ్వు అన్ని సార్లు చూపించినా ఆ పాఠం నేర్చుకోలే. మరి ఇక అందుకే ఆ పాఠం నేర్చుకోవడానికి నీకు పదే పదే ఆ కష్టం వస్తుంటది. నువ్వెప్పుడైతే ఒకసారి నేర్చుకొని చూడు. నీకు ఆ కష్టం రాదు అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళే సొంతంగా ఆ వ్యాపారం పెట్టుకొని చేసుకోవడం జరిగింది. మళ్ళీ సంవత్సరం అమ్మాయి వచ్చి చెప్పింది. "అబ్బా! నువ్వు చెప్పింది నిజమే కుసుమా. ఆ! అసలు ఎంత బాగుందే! ఎంత ప్రశాంతంగా ఉన్నాము. నువ్వు చెప్పింది నిజమే. పాఠం నేర్చుకోనంత వరకు దాన్ని అది వస్తూనే ఉంటుంది" అని చెప్పింది. అంటే ప్రాక్టికల్‌గా మనము అవి చూస్తున్నాం. అంటే ప్రతిదీ కూడా ఒకటి పదే పదే మన దగ్గరికొస్తుందంటే, మనం ఇంకా పాఠం నేర్చుకోలేదు. పదే పదే ఎవరైనా మనల్ని అంటున్నారు అంటే, అక్కడ వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మాటల ద్వారా, చేతల ద్వారా. అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అది మళ్ళీ వాళ్ళు మళ్ళా మనల్ని అనరు. అస్సలనరు. మనము దాన్ని గమనిస్తే మనకే తెలుస్తుంది. అంటే అక్కడ ఏమైంది? వాళ్ళు మారలే. మనం మారినాము. మనం ఎప్పుడైతే తెలుసుకోవడానికి సిద్ధమవుతామో వాళ్ళ నుంచి అది నేర్చుకొని వాళ్ళకి థాంక్స్ చెప్తాం. ఓహ్! నీ వల్ల ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు మా వారొస్తున్నారు. నా సంగతే చెప్తాను. మా వారొస్తారు బయట నుంచి. ఆయన ఏదో చిరాకులో ఉంటారు. ఇంటికొచ్చి ఇక ఎవరు దొరుకుతారు? భార్యనే గదా! పిల్లలుంటే పిల్లలనంటారు. లేకుంటే భార్య. వాళ్ళు చిరాకు ఎక్కడ తెచ్చుకుంటారు పాపం తెలీదు గదా! ఇంతకుముందయితే మాటకు మాట ఇచ్చి కొట్లాడేదాన్ని. ఇప్పుడైతే సరే ఆయన చిరాకు ఎక్కడ పెట్టుకుంటాడు? నన్నంటారు. నేనేమన్నా ముక్కబోతున్నానా? చెక్కబోతున్నానా? పోనీ ఆయన నన్ను తిట్టినాడు. తిడితే నేను తీసుకుంటే గదా నాకు నష్టము. ఆయన చిరాకు ఆయన ప్రదర్శించుకుంటున్నాడు. దానికి నేనెందుకు ఇబ్బంది పడాలా? అని అలా చూస్తూ ఊరికే ఉండేదాన్ననమాట. ఒక్కోసారి ఆయనకి కోపం ఎంత అంటే, నేనిన్ని మాటలంటున్నా నీకేం ఇది లేదేమే నువ్వు రాయివా అనేంత స్థితికొచ్చేసినావనమాట. అంటే ఇప్పుడేమైంది మనకి ఎరుక వచ్చింది. ఒక్కోసారి నన్ను తిడుతున్నా గూడా నవ్వుకుంటుంటాను. నేను తిడుతున్నానే నీకు నవ్వెట్లొస్తుంది అంటారు. అంటే మనకు తెలుసు. వాళ్ళ స్థితిలో వాళ్ళు అలా వాళ్ళ చిరాకును ప్రదర్శిస్తున్నారు అని మనం తెలుసుకున్నప్పుడు అక్కడ మనకేం బాధుండదు. ఇంకా నవ్వొస్తుంటది. ఓ పరమాత్మ వీళ్ళకి శాంతిని తండ్రి. ఎంత తాపత్రయపడుతున్నారు వీళ్ళు అని అనుకుంటాం. అప్పుడేమవుతుంది? ఏదైనా శిక్ష అవుతుందా? అక్కడ శిక్షణని నేర్చుకోవటమే. ఇంకోటేమనుకుంటాను, ఇంత ఈయన తిడుతున్నా కూడా నేనెంత స్థితంగా ఉన్నాను. ఈ అద్భుతమైన స్థితిని ఈయన ద్వారా నేను తెలుసుకున్నాను గదా! థాంక్ యూ పరమాత్మ అని చెప్పుకుంటుంటాను. ఆ స్థిరత్వం నాలో ఉందని ఆడ చెప్తున్నారు గదా! వాళ్ళు తిడుతున్నా కూడా నాలో నేను స్థిరంగా ఉండగలిగినాను అనేది నేను గమనించుకున్నాను. ఎప్పుడైతే అది గమనించుకున్నానో అప్పుడు వాళ్ళకి థాంక్స్ చెప్పాలా వద్దా? మనలోని స్థిరత్వాన్ని వాళ్ళు మనకు నేర్పించినారు, చూపించినారు. అది వాళ్ళకి తెలీదు. కానీ గమనించుకున్న మనకు తెలుసు. అందుకు ప్రతి పాఠంలో కూడా ఏదైతే నేర్చుకోవాలనుకోని, దాన్ని తెలుసుకొని, ఓ పరమాత్మ ఇది నేను నేర్చుకున్నాను. దీంట్లో స్థితమవుతున్నాను అనుకున్నప్పుడు, అది మళ్ళీ మన జీవితంలోకి తిరిగి రాదు మాస్టర్స్. ఎందుకంటే, ఇంకా ఎక్కడ ఉన్నా కూడా మనము ఆ ఎరుకతో ఉంటాము. అందుకే మనకు అక్కడ ఎంతో శిక్షణ పొందాను. ఓహ్! ఇది నాకొచ్చి ఈ పాఠం నేర్పింది నాకు అని మనం ఆటోమేటిక్‌గా తెలుసుకొని, ఆ పాఠం నేర్పిన వాళ్ళకందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత చెప్పుకుంటామో, మనలో అది స్థితమవుతుంది. వాళ్ళ నుంచి ఆ పరిస్థితి కూడా రాకుండా ఉంటుంది. ఎందుకో వాళ్ళని ఎంచుకొనొచ్చినాము. మనం నేర్చుకున్నాం పాఠము. నేర్చుకున్న తర్వాత వాళ్ళలో గూడా వాళ్ళ ఆత్మపరంగా వాళ్ళకి ఆ మాటలు అనాలని రాదనమాట. వాళ్ళు కామ్ అయిపోతారు. ఇలా ప్రతి స్థితిని మనము గమనించి, మనము మారాలనుకున్నాము. మారాలనుకున్న వాళ్ళకేనండి ఇవన్నీ. లేదు నేను కష్టాలు పడుతుంటాను, డాక్టర్ దగ్గరికి పోతాను, బాధపడుతుంటాను, దుఃఖపడుతుంటాను, జబ్బులు తెచ్చుకుంటాను, ఇలానే ఉంటాను అనుకున్న వాళ్ళకి కాదు. ఎవరైతే నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అనుకుని ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదగాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ పట్ల వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ప్రతి దాన్ని క్వెషన్ చేసుకోవాలి. ఎవ్వరు
నా స్థితికి కారణం కాదు. నాకు నేనే కారణము. అయితే నేను ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాను? ఎటువంటి ఆలోచనతో ఉన్నాను? ఎటువంటి నమ్మకాలతో ఉన్నాను? ఎటువంటి భావాలతో ఉన్నాను? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మాస్టర్. ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, ప్రతి క్షణం మనతో మనం ఉంటామో, ఒక్క ధ్యానంలో ఉన్నప్పుడు మనతో మనం కాదు. మిగిలిన టైం అంతా కూడా మనతో మనము ఉండాలి. మన నోటి నుంచి ఎటువంటివి వస్తున్నాయి? మనకు మంచి కావాలి. కానీ మనం సరికాని మాటలే, వ్యతిరేకంగా ఉన్న మాటలే మాట్లాడుతూ ఉంటాం. అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు కొందరంటారు, ఒక అమ్మాయి నా దగ్గరకొచ్చింది. నేను ఇంతకుముందు ఏ సంకల్పం పెట్టుకున్నా నెరవేరేది మాస్టర్. ఇప్పుడెందుకో నాకు నెరవేరడం లేదు. అంటే, "ఏమ్మా ఏమనుకుంటున్నావు? అప్పుడు ఎట్లుంటున్నావు? ఇప్పుడు ఎట్లుంటున్నావు?" అంటే, "అప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నానంటే ఇంగ అది నెరవేరినట్లే. ఇంగ దాని జోలికే పోయేదాన్ని గాదు మాస్టర్" అన్నా. ఓకే. అప్పుడు నెరవేరింది గదా! మరి ఇప్పుడెట్లుంటున్నావు? ఇప్పుడు ఒక సంకల్పం పెట్టుకుంటాను మాస్టర్. మళ్ళీ అది నెరవేరుతదా లేదా? వస్తదా లేదా? ఇట్లా అనుకుంటున్నాను మాస్టర్ అంటే, మరి నువ్వే గదా తల్లి! ఫస్ట్ ఎంత స్థిరంగా ఉన్నావో, అదే స్థిరత్వం ఇప్పుడు ఉండొచ్చు గదా! మరి ఆ స్థిరత్వం లేదు అని నువ్వే జవాబు చెప్తున్నావు గదా! అంటే, అవును మేడం. ఇప్పుడు ఎరుక రాలేదు. ఇప్పుడు ఎరుకొచ్చింది. ఇప్పటి నుంచి మళ్ళీ అలా ఉంటాను. ప్రయత్నం చేస్తాను అని వెళ్ళింది. అంటే మనలో మార్పును మనం గమనించాలి. మనం ఎలా ఉంటున్నాము? ఒకటి నిర్ణయం తీసుకుంటాము. అది మన ఎనర్జీ కావాలి. ఒక శక్తి కావాలి. ఒక పని చేయాలి అంటే, ఒక పని జరగాలి అంటే ఒక శక్తి కావాలి. నువ్వు పెట్టుకున్న సంకల్పంలో ఎన్నో వికల్పాలు వస్తాయి. మధ్యలో ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నీలో స్థిరత్వం అది నెరవేరుతాది ఖచ్చితంగా అని నువ్వు స్థిరంగా నమ్మినప్పుడు, ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా అది నీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఈ స్థిరత్వము సంపాదించుకోవాలి అంటే, అది మనలోనే ఉంది. ఎక్కడ ఉంది మనకు? మనం మొట్టమొదట ఈ భూమి మీదకొచ్చినప్పుడు, రాయిగా జన్మ తీసుకున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలు మనం భూమి మీద రాయిగానే ఉన్నాం. ఆ రాయిగా ఉన్నప్పుడు మనలో స్థిరత్వం ఏర్పడి ఉంది. ఆ స్థిరత్వం మనలోనే ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో, ఆ స్థిరత్వంలో నాలో అనంతమైన స్థిరత్వం ఉంది అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ స్థిరత్వంలో మనము ఉండిపోగలం మాస్టర్స్. అలాగే ఆ స్థిరత్వాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి దాంట్లో మనము నమ్మడం మొదలుపెడతాం. ముందు నమ్మకం కావాలి. ఉన్న స్థితిని అంగీకరించడం నేర్చుకోవాలి. మన పట్ల మనకు ప్రేమ ఉండాలి. మొట్టమొదట చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే, ఇది నా చేతనైతాదో లేదో, నేనసలు దీనికి అర్హుడినో కాదో, నేనిట్లున్నాను, నేనట్లున్నాను, ఈ పని చేయలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నాను, నేను చెయ్యలేనేమో అని ముందు వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళని వాళ్ళు ఇష్టపడరు. మనకేది కావాలనో ముందు దాన్ని మనము స్థితం చేసుకోవాలి. ఆ స్థితం చేసుకున్నప్పుడే మనం స్థిరంగా ఉండగలుగుతాము. నేనిది అనుకున్నాను. ఇంకెవరెన్ని చెప్పినా నాకు సంబంధంలే. నేను అది అనుకున్నాను. అది నెరవేర్చుకోవడానికి కావాల్సిన మార్గాలు నేను చూసుకుంటున్నాను. అటువైపే నేను వెళ్తాను. ఊరికే అనుకోని కూర్చుంటే కాదు. నమ్మితే కాదు. అటువైపు వెళ్ళే మార్గాలు, ఆ ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన మార్గాలను మనం తెలుసుకొని, ఎవరు ఏమన్నా అది వాళ్ళ స్థితి. నాకు కావాల్సింది ఇది. నేను నా దారిలో వెళ్తాను అని మనం ఎప్పుడైతే స్థిరపంగా నిర్ణయించుకొని ఆ దారిలో వెళ్తామో, అప్పుడు అవి ఇదైతాయి మాస్టర్. అందుకే ఇప్పుడు ఆగామి కర్మలు, సంచిత కర్మల్లో కొన్ని మాత్రమే మనం తెచ్చుకుంటాం. ఇవి నేను ఈ జన్మల్లో క్లియర్ చేసుకుంటాను. అందుకే మనము ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అంటే, ఇప్పుడు ఈ టైంలో వచ్చేసరికి మనము దాదాపు ఈ ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయబట్టి కొందరు 500 జన్మలు అయ్యుండొచ్చు, కొందరు 1000 జన్మలు అయ్యుండొచ్చు, కొందరు 1500 జన్మల నుంచి మనం ఇది నేర్చుకోవాలి, ఇలా స్థిరం కావాలి, ఇటువంటి ధ్యానంలోకి రావాలి అని కొన్ని వేల జన్మల నుంచి ఈ పరిస్థితి, ఈ స్థితి కోసం ఎదురు చూస్తున్నాం మాస్టర్ మనందరము. అది ఎప్పుడైతే ఎరుక తెచ్చుకుంటామో, ఈ జన్మలో జన్మించడము, ఇప్పుడు మన గురువు గారు వచ్చినప్పుడు ఈ భూమి మీద మనం జన్మించడము అనేది కూడా మన డిజైనే. ఆయన ఉన్నప్పుడు ఇంక నేను అత్యున్నత స్థితికి ఎదగడానికి వచ్చాను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు ఆ వైపు మనం ఎందుకంటే ఇక్కడ
మనం ఎన్ని సార్లో ఎంచుకొనొచ్చాం మరి 1500 జన్మలు, 500 జన్మలు ఎందుకంటే ఎన్ని సార్లో ఎంచుకొనొచ్చాము. కానీ ఈ భూమి మీద ఏముంది మనకు ఫ్రీ వీల్ ఉంది. అంటే నువ్వు ఎంత ఎంచుకొని వచ్చినా, మాస్టర్స్ ఎంత చెప్తున్నా, మళ్ళీ నేను ఇదే దారిలో వేరే దారిలో పోతాను అన్నా కూడా ఎవరు మనల్ని అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. సరే నీ ఇష్టం అన్న. ఇప్పుడు కూడా ధ్యానంలోకి ఎంతో మంది వస్తారు. కొద్ది రోజులు చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ జన్మలో అదే పరిస్థితి అనుభవించాల్సిందే. ఎదగడానికి మళ్ళీ కొంత తెచ్చుకోవాల్సిందే. లేదు ఈ జన్మలోనే నేను అన్నీ నేర్చుకోవాలా అనుకున్నవాడు అటువైపు ప్రయాణం చేస్తాడు. ఏం చేయాలా నేను దీన్ని ఈ శిక్షణను పొందడానికి అని ఆ శిక్షణ వైపు వెళ్ళడం నేర్చుకుంటాడు. ఇదంతా కూడా మన మీదనే ఆధారపడి ఉంది. ఓకే మాస్టర్స్. మరి ఒక 5 నిమిషాలు ఉన్నట్టుంది. ఎవరైనా ఏమైనా క్వెషన్ చేస్తారా? ఏవైనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకేవైనా డౌట్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బావుందండి. సబ్జెక్ట్ చాలా బావుంది. చాలా చెప్పారు. ఓకే థ్యాంక్ యూ మేడం. అండి. ఓకే మేడం. చాలా ఈ బావుంది. అవకాశం ఇప్పుడు ఇచ్చిన మీ ఇప్పుడు అందరికీ ధన్యవాదాలండి. నేను అడుగుతాను మేడం ఒక డౌట్. ఇప్పుడు మనల్ని ఎవరన్నా బాధ పెట్టారనుకోండి, వాళ్ళని క్షమించేసి వదిలేస్తాం అనుకోండి. ఆళ్ళ వల్ల మనం అయిపోతే మరి వాళ్ళు మనల్ని బాధ పెట్టారుగా మరి ఆళ్ళకి ఏం ఉండదా? వాళ్ళేం బాధపడరా తర్వాత మనల్ని బాధ పెట్టినందుకు? ఆహా! ఉండదు. హ్మ్. ఎందుకు అంటే ఒక బాధ మనల్ని బాధ పెడుతున్నారు వాళ్ళు. నేనింత ఎదిగినాను అని. మరి వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటే అయిపాయే. ఆ రుణం ఆడికే తీరిపోతుందన్నమాట. యెస్ నేను మేడం. మొన్న ఒకరోజు ఈ మధ్య ఒక 41 రోజు ఒక పల్లెటూరు క్లాస్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక మాస్టరు అక్కడ బస్సు సౌకర్యం లేదు. ఆ మాస్టర్ రోజు ఎవరు మాస్టర్‌లొచ్చినా పిలుచుకొని పోతాడు, పిలుచుకొనొస్తాడు. ఎక్కువగా నేను వెళ్ళేదాన్ని గదా! ఆయన చెప్పేవారనమాట. "అమ్మా! నాకు ఒక్కగానొక్క బిడ్డ ఉంది. నా బిడ్డ బాగా కోట్ల ఆస్తున్న పిల్లోనికి పడింది. నా చెల్లెలు తన కొడుకు చేసుకోమంటే చేసుకోకపోయింది. నా బిడ్డ అయితే ఇప్పుడు భలే ఉంది మేడం. మంచి ఇంటికి పడింది" అని. "నేను మా చెల్లెలతో మాట్లాడడం లేదు" అన్నాడు. అంటే హ్మ్. అదేంటి సార్ అంత మంచి గొప్ప పని జేసింది. మీ కూతురు ఎంత గొప్ప ఇంటికి పడేటట్లు చేసింది. మీ చెల్లెల్ని పిలుచుకొనొచ్చి హ్యాపీగా ఒడిబియ్యం బెట్టి పంపించొచ్చు గదా! అన్నా నేను. అదేంది హుహు. మేడం భలే చెప్తారు. వాళ్ళ కొడుకు చేసుకోమంటే చేసుకోలేదు గదా! అంటే వాళ్ళ కొడుకు చేసుకోయుంటే మీ చెల్లెలికి ఎంత ఆస్తుందో అదే ఉండేది. ఇప్పుడు మీరే జెప్తున్నారు మీ నోటి ద్వారా. మీ కూతురు వాళ్ళకంటే ఎన్నో రెట్లు సుఖంగా ఉందని మీరే జెప్తున్నారు. మరి ఆమె మంచి జేసినట్టా? కాదా? అంటే, "ఏమో మేడం మీరైతే భలే చెప్తున్నారు. కొత్తగా వింటున్నాను" అంటారు. అంటే వాళ్ళకి ఎరుక లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. శేషు గారికి, కుసుమ కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.